అనపర్తి నియోజకవర్గం అనపర్తి గాంధీ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారో వారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దోషులకు శిక్ష పడేలాగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇప్పటి వరకు బీజేపీ పాలనలో 152 సార్లు పేపర్ లీక్ అయినవని, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి యొక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి బాధ అనుభవించారని, 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల నష్టపోయారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం భర్తీ చేయాలని, నరేంద్ర మోడీ తక్షణం ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్ గుండాపు యేసు, కేకేసీ స్టేట్ సెక్రటరీ కేవీ ఆనంద్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అవి చిన్న చిన్న టెస్టులు కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసినటువంటి నీట్ కానీ, అలాగే సిబిఎస్ఈ కానీ, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ 142 సార్లు పేపర్లు లీకేజ్ అయితే ఈ నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఎవరిని జైలుకి పంపించలేదు. కేవలం డ్రామా కడుతూ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి యొక్క వాళ్ళ ఏదైతే వీళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళ లాలూచిచ్చి పడి వాళ్ళతో పాటు వీళ్ళు ఏంటంటే ఈ పేపర్ల లీకేజ్ చేసి దాని ద్వారా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈవేళ భారతదేశంలో 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ టెస్టులకి పంపించడం జరుగుతుంది. మరి అటువంటి తల్లిదండ్రులు ఈవేళ ఈ టెస్టులో అక్రమాలు అన్యాయాలు జరిగినని పిల్లలు చనిపోతే చాలా ఘోరంగా తల్లిదండ్రులని బాధని వర్ణనాతీతం. అటువంటి పరిస్థితుల్లో ఈ నరేంద్ర మోడీ గారు అసలు సేవ ఉంటున్నట్టు కూడా ఉండట్లేదు. మరి ఎవరైతే ఈ పార్టీ మన స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఢిల్లీలో లక్షలాది మంది అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి వాళ్ళు ఎంతో దౌర్జన్యంగా బాష్వాయువు ప్రయోగాలు కూడా వాళ్ళ మీద చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు ఎంతో ఇదిగా ఆయన పాదయాత్ర చేసి అక్కడ నిరసన తెలియజేస్తానంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అసలు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్రిత నరేంద్ర మోడీ పాలనలో ఉన్నామా అర్థమైన పరిస్థితి. అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది, నీ బ్రెయిన్ పనిచేయట్లేదు, నువ్వు ఇక ప్రధానమంత్రిగా పనికొచ్చే రావు, కాబట్టి నువ్వు తక్షణం ప్రధానమంత్రికి రాజీనామా చేయి. నువ్వు ఎవరిని ఏం చేయలేవు, ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేయలేవు, అమిత్ షా ఏం చేయలేవు, కాబట్టి నువ్వు ఈ పదవికి పనికిరావు, కాబట్టి తక్షణం ప్రధాని పదవికి రాజీనామా చేసి మరి ఏదైతే ఈ పిల్లలు ఈ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే ఎవరైతే ఈ లీకేజీకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తక్షణం మరి జైలుకి పంపించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వెంటనే వాళ్ళకి జైలు శిక్ష విధించే విధంగా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి దీనికి అవసరమైన చట్టాన్ని పార్లమెంట్లో చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మరి దేశవ్యాప్తంగా ఇవాళ యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యాజిటేషన్ చేస్తారు, వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎవడైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో వాడు రిజైన్ చేసే వరకు కూడా ఈ ఉద్యమం ఎలాగే కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, నరేంద్ర మోడీ వెంటనే, నరేంద్ర మోడీ వెంటనే, నరేంద్ర మోడీ వెంటనే, నరేంద్ర మోడీ వెంటనే. జై కాంగ్రెస్.